రైడర్స్ 350 సెగ్మెంట్లో ఒక మంచి వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీడియో మీకోసం అనమాట. 2025లో మనకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త వెహికల్ని అయితే లాంచ్ చేశారు. ద హంటర్ 350 అయితే లాంచ్ చేశారనమాట. టోటల్గా న్యూ డిజైన్ అండ్ న్యూ లుక్తో తీసుకొచ్చారనమాట రాయల్ ఎన్ఫీల్డ్ 350 వచ్చేటప్పుడు కూడా. అండ్ కంప్లీట్గా మీకు హంటర్ వచ్చేటప్పుడు కూడా ఒక మంచి ప్యాషనేట్ రైడ్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు దీంట్లో వచ్చేటప్పుడు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లాంగ్ రైడ్స్ చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. ఎస్పెషల్గా మనకి నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. మనకి దీంట్లో వచ్చేటప్పుడు న్యూ ఫ్యూచర్ అయితే యాడ్ చేశారనమాట. టోటల్గా నావిగేషన్ కోసం డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నావిగేషన్ అండ్ బ్యాటరీ ఇండికేషన్ రెండు కూడా మనకు ఒకే దాంట్లో చూసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి ఇంజిన్ వచ్చేటప్పుడు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ రావడం వల్ల బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్ చూసుకున్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ 41mm ఫోర్క్ని అయితే మన ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు పిలియన్ ఎవరైతే కూర్చుంటారో కూడా రైడర్ అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది అనమాట. డ్యూయల్స్ మనకి దీంట్లో వచ్చేటప్పుడు ట్విన్ షాక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల మనకి వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫ్రంట్ మనకి టోటల్గా దీంట్లో వచ్చేటప్పుడు సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్ లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఫుల్ వీడియో చూడొచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.